రైట్. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అని ఉంది. ఇప్పుడు ఎవరైనా ఉమ్, డెవలపర్లు వచ్చి నీ దగ్గరికి, లేకపోతే నువ్వేనబ్బా నువ్వే వర్క్ చేస్తున్నావు ఈ బ్రాంచ్ లో డెవాప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, నువ్వేం చేస్తావంటే బ్రాంచెస్ లోకి వెళ్తావు. ఇక్కడ ఏం చేస్తావు అంటే న్యూ బ్రాంచ్ మీద క్లిక్ చేసి, అంటే ప్రతి ఆర్గనైజేషన్ లో డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్లో అండ్ దేర్ ప్రాసెస్ రకరకాలుగా ఉంటుంది ఆ ఫ్లో అనేది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే మా మా దాంట్లో వచ్చే ఫ్లో వచ్చేసి రిలీజ్ స్లాష్ సమ్ బ్రాంచ్ నేమ్ ఉంటుంది ఏదో ఒకటి, SIT_109 అనేది ఒక స్ప్రింట్ జరుగుతుంది. అన్న నీకు స్ప్రింట్ అంటే ఐడియా ఉందా? ఉమ్, ఆ, ఇప్పుడు ఉమ్. ఈ స్ప్రింట్ అంటే ఏం లేదబ్బా, ప్రతి వారం కానీ ప్రతి నెలకు కానీ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని ఈ రిలీజ్ బ్రాంచ్ లో పెట్టి అప్లై చేయడమే స్ప్రింట్ అంటారు. వారానికి అయితే స్ప్రింట్ అంటారు, నెలకైతే టూ స్ప్రింట్ అంటారు. అది వీక్స్ 3 వీక్స్ అంటే 3 వీక్స్ ఎవరి 1 మంత్. కన్వీనియంట్ ని బట్టి వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు అది టైం గ్యాప్ అనేది. ఓకేనా? ఇప్పుడు న్యూ బ్రాంచ్ క్రియేట్ చేశాను నేను, డైరెక్ట్ గా రిలీజ్ లో నేను వర్క్ చేయను, నేను ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. న్యూ బ్రాంచ్కి వెళ్ళి ఇక్కడ చూడండి, సోర్స్ బ్రాంచ్ నీ కోడ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నావు. నేను మెయిన్ నుంచే క్రియేట్ చేశాను కదా ఇందాక రిలీజ్ బ్రాంచ్ అనేది. ఎందుకంటే మెయిన్ లోనే ప్రొడక్షన్ కోడ్ ఉంది, అంటే లేటెస్ట్ కోడ్ ఉంది. ఆ లేటెస్ట్ కోడ్ నుంచి నేను రిలీజ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు మెయిన్ లాగే నాకు ఈ రిలీజ్ బ్రాంచ్ లో కూడా కోడ్ ఉంది, లేటెస్ట్ కోడ్. నేను దీన్ని టచ్ చేయకుండా రిలీజ్ ని నేను ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే రిలీజ్ లో మల్టిపుల్ ఫీచర్స్ వెళ్ళొచ్చు. ఒక హాస్పిటల్ అప్లికేషన్ తీసుకుంటే హాస్పిటల్ అప్లికేషన్ లో పేషెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటుంది పేమెంట్ చేసేటప్పుడు, తర్వాత మెడికల్ డీటెయిల్స్ ఉంటాయి, లేదా డాక్టర్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి, రకరకాల డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాడ్యూల్లో వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రిలీజ్ లో నేను ఒక పేషెంట్ రిలేటెడ్ డేటా మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ తీసేసి ఇక్కడ ఏం పెడతాను నేను, బేస్ బ్రాంచ్ రిలీజ్ బ్రాంచ్ తీసుకుంటా. ఒకసారి స్క్రీన్ రీఫ్రెష్ చేస్తాను. న్యూ బ్రాంచ్ లోకి వెళ్ళి రిలీజ్ బ్రాంచ్ తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫీచర్ స్లాష్ పేషెంట్ అని పెడుతున్నా, క్రియేట్ న్యూ బ్రాంచ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేషెంట్ బ్రాంచ్ లో నేను వర్క్ చేసుకుంటా పోయి నా వర్క్ అనేది. ఇప్పుడు ఈ మెయిన్ లో నుంచి పేషెంట్ లోకి వెళ్ళిపోతా. ఓకేనా? ఇక్కడ చూడు, లేటెస్ట్ కూడా ఉంది కదా పేషెంట్ లో కూడా. ఇప్పుడు నేనేం ఉమ్. చేస్తానంటే నా లోకల్లోకి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటా. గిట్ హబ్ లో నేను ఇప్పుడు ఏం చేయాలి, గిట్ పుల్ తీసుకోవాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్రాంచ్ క్రియేట్ అయి ఉంది. ఏ అప్డేట్ జరిగిన గిట్ హబ్ లో నువ్వు పుల్ తీసుకోవాలి. సారీ, ఇది వేరే వేరే రెపాజిటరీ ఇది. ఓకే, పర్ఫెక్ట్. నేనేం చేస్తానంటే cd.dot బయటకు వచ్చి గి ఆ, ఏం చేయాలి చెప్పండి. నేను బయటకు వచ్చేసా అంటే ఈ డెవాప్స్ నుంచి బయటకు వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే, నేను ఆ రెపాజిటరీని నేను ఇంకో వేరే డైరెక్టరీలో క్లోన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి నేను? మేక్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీ కదా, కరెక్ట్. MKDIR ఇంకా పేషెంట్ హాస్పిటల్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాను, పేషెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి LS అని కొడితే ఏం రాలేదు కాబట్టి నేను ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నా ఆ డైరెక్టరీని అదే గిట్ లోకి. ఓకేనా? ఇనిషియలైజ్ చేస్తున్నా గిట్ రెపాజిటరీ. ఇప్పుడు కోడ్ లోకి వెళ్ళి కాపీ చేసుకొని గిట్ క్లోన్. గుర్తుపెట్టుకోండి, కోడ్ ని క్లోన్ చేసుకోవాలంటే గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఉన్న దాన్ని క్లోన్ చేసుకోవాలంటే ఆల్రెడీ గిట్ హబ్ లో ఉన్న కోడ్ని నీ లోకల్లోకి తెచ్చుకోవాలంటే క్లోన్ పెడతావు. ఎందుకంటే ఇది నీ దగ్గర ఇప్పుడు దాకా లేదు, నీ లోకల్లో ఉంటే నువ్వు గిట్ పుల్ అనేది వాడొచ్చు, నీ దాంట్లో లేదు ఇప్పుడు దాకా. అందుకనే గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేస్తావు. ఏం చేస్తుంది, క్లోనింగ్ ఇంటూ అని వచ్చిందా, క్లోన్ అయిపోయింది. LS కొడితే ఏముంది, టెస్టింగ్ అని ఉందా, అంటే ఇది గిట్ కూడా హబ్ ఎక్కడ నుంచి ఉంది, నీ లోకల్కి అయిందా క్లోన్? రైట్. ఓపెన్ ఫోల్డర్, ఏమని ఇచ్చాం పేరు, పేషెంట్ హాస్పిటల్ కదా. హలో పేషెంట్ MNOP. రైట్, సెలెక్ట్ ఫోల్డర్. టెస్టింగ్ లోపల test1 test2 ఉన్నాయా? ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ సమ్ డేటా ఉంది, జైబాల్ అని. ఇప్పుడు నేనేం చేస్తానంటే
గిట్ బ్యాష్ లోకి వెళ్ళి ఇక్కడ ఏముంది బ్రాంచ్ మాస్టర్ ఉంది. నేనేం చేయాలి? ఏ బ్రాంచ్ లోకి వెళ్ళాలి? మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. మెయిన్ బ్రాంచ్ లోకి ఎందుకు వెళ్తావు? నేను చేయాల్సిన చేంజెస్ దీంట్లో కదా, ఫీచర్ పేషెంట్ లో కదా. ఫ్యూచర్ పేషెంట్. ఫ్యూచర్ పేషెంట్. ఆ, నేనేం చేస్తానంటే ఆ బ్రాంచ్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి కమాండ్ ఇది గిట్ చెక్అవుట్ ఏం చెప్తుంది? ఇది డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఫైల్స్ అన్నోన్ గిట్ పుల్ ఎల్ఎస్. ఓకే రైట్, సిడి దీని లోపలికి వెళ్ళాలి మనం. ఓకేనా, టెస్టింగ్ లోపలికి ఎల్ఎస్ కనుక్కొడితే ఇవి వచ్చినాయి మనకి. రైట్, గిట్ చెక్అవుట్ అని పెడితే ఈ బ్రాంచ్ లోకి మారిపోయింది. ఇక్కడ చూసావా మా బ్రాంచ్ గిట్ ఫీచర్ పేషెంట్ అని ఉందా? అంటే చెక్అవుట్ అంటే ఏంది? మారడం, ఒక గిట్ బ్రాంచ్ లోకి చెక్. ఇంకొక బ్రాంచ్ లోకి మారడం, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ లోకి మారడం కమాండ్ లైన్ లో. నువ్వు టెస్టింగ్. ఇక్కడైతే జస్ట్ నువ్వు దీని మీద క్లిక్ చేసి ఫీచర్ పేషెంట్ అని కొడితే దానిలోకి వెళ్ళిపోతావు. కానీ కమాండ్ లో ఇది యూజ్ చేస్తావు. కమాండ్ పర్స్పెక్టివ్ లో గిట్ చెక్అవుట్ అనేది వాడతావు. ఇప్పుడు నేనేం చేస్తాను? నువ్వు ఫ్యూచర్ పేషెంట్ కింద వచ్చావు అంతే కదా? అవును. ఇప్పుడు నేనేం చేస్తాను? టచ్ test3 అని కొడుతున్నా ఫైల్. ఈ test3లో నేను ఏదన్నా ఒక చేంజెస్ చేస్తా. ఇప్పుడు పేషెంట్ కి సంబంధించిన కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఏ పేషెంట్ టేబుల్ అని జస్ట్ సేవ్ చేస్తున్నా ఇచ్చి నేను. ఓకేనా, డేటా. హలో, ఈ యొక్క చేంజెస్ అనుకో, ఇది రేపు రిలీజ్ లోకి వెళ్ళాలి. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రొడక్షన్ రిలీజ్ ఉంటే ప్రొడక్షన్ రిలీజ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేనేం చేస్తాను? గిట్ చెప్పండి మీరు ఏం చేయాలి? నేను ఇప్పుడు దీన్ని కమిట్ చేయాలంటే కోడ్ ని గిట్ యాడ్. గిట్ తర్వాత ఇది స్టేజింగ్ ఏరియాలో ఉందా లేదా వర్కింగ్ ఏరియాలో ఉందా, ఎలా చెక్ చేయాలి అది? గిట్ స్టేటస్. రైట్, ఇప్పుడు ఇదేముంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది. నేను ఇప్పుడు ఎలా ఏం కమిట్ కమాండ్ చెప్పండి, ఎట్లా కమిట్ చేయాలో? గిట్ కమిట్ -m గిట్ కమిట్ -m పేషెంట్ అని కమిట్ చేస్తా. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా పుష్ చేయాలి నేను గిట్ హబ్ లోకి? గిట్ ఫస్ట్ దేంట్లో ఉంది? ఇది మాస్టర్ లో ఉంది. మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళు. ఇందాకంతా ఏం చేసావు? గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని ఎందుకు పెడతావు? మెయిన్ పెట్టకూడదు, ఇది కదా బ్రాంచ్. అదే గిట్ పుష్ హారిజన్ మెయిన్, సారీ, గిట్ పుష్ హారిజన్ feature/patient అది బ్రాంచ్ ఇస్తే నీకు ఆ బ్రాంచ్ -m ఏదో వస్తుందా? అది దేనికి? అది -m. ఎం అనేది మెసేజ్, అదొక ఫ్లాగ్ అన్నమాట. ఇప్పుడు దీనికి అవసరం లేదా? గిట్ అన్ని పుష్ హారిజన్ షార్ట్ ఫామ్స్. ఎం, ఏఎం అని పెడితే ఆల్ అని, ఏ అంటే ఆల్, ఎం అంటే మెసేజ్. ఓకే. కదా. ఇప్పుడు గిట్ కమిట్ -m అంటే మనం దాంట్లో -m అంటే ఏదన్నా మెసేజ్ ఇవ్వమని అర్థం. అవి షార్ట్ ఫామ్స్, ఫ్లాగ్స్ అన్నమాట. అవన్నీ ఎం అంటది, ఏ అని ఉంటది. ఏ అంటే అమెండ్, అంటే రకరకాలు ఉంటాయి వాటిల్లో. ఓకేనా, ఇప్పుడు చూస్తా నేను ఏం జరిగింది. రీప్రెస్ చేస్తే పెట్టకుండా ఎట్టదంటావు? ఏంది -m పెడితే? -m పెట్టుకుంటే వర్క్ కాదు నితీష్. -m కాదు, -u కదా పెట్టాల్సింది అంటున్నా. ఎక్కడ? ఆడే గిట్ పుష్ -u ఆరిజిన్, దాని తర్వాత పేరు కొట్టాలి కదా. నువ్వు గిట్ పుష్ ఆరిజిన్ ఆడా ఇలా అయినా -u ఇచ్చుకోవచ్చు. పెట్టాలి కదా. ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇది కమాండ్ బేస్డ్, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. గిట్ పుష్ ఆరిజిన్ -u అని ఇచ్చాను నేను ఇంత ముందా. దాంట్లో అదే ఉండేది. గిట్ హబ్ సరే, అది ఇచ్చి ట్రై చేయి ఒకసారి. అది ఇచ్చి ట్రై చేయి అంతే కదా, ఈసారి నువ్వు వర్క్ చేసేటప్పుడు. ఇదే చెప్పిద్ది. గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అనే ఇస్తుంది కదా. -u కూడా ఉంది. -u అనేది ఫ్లాగ్. అది -u అర్థం అడగదాం ఇక్కడే.
-న్యూ అంటే లేటెస్ట్ కమిట్ ని పుష్ చేయడం అనుకుంటా. అప్ స్ట్రీమ్ లోకల్ బ్రాంచ్ మెయిన్ వితౌట్ రిమోట్ బ్రాంచ్ ఓకే, లోకల్ నుంచి ఆఫ్టర్ యూజింగ్ రిమోట్ కి -u వన్స్ నెక్స్ట్ అది టైం యూ కెన్ యూజ్ చెప్పాను సింప్లీ నువ్వు మాస్టర్ నుంచి మెయిన్ కి ఎట్ట మారుతావో అట్లాగే అది కూడా ఏది -న్యూ అనేది అలాగే కావాలా. ఇప్పుడు అది మనం -న్యూ ఎప్పుడు పెడతాం అంటే నువ్వు మాస్టర్ లో నుంచి కాదు మెయిన్ కాదు మారేటప్పుడు పెడతాం అది. కాదు వెయిట్ ఇట్ లింక్స్ యువర్ లోకల్ బ్రాంచ్ మెయిన్ విత్ రిమోట్ బ్రాంచ్ ఆరిజన్ అది మెయిన్ ఆరిజిన్ లాగా మురళి, ఆరిజిన్ లాగా. ఇప్పుడు -న్యూ పెట్టామంటే అప్ స్ట్రీమ్ ఆ లేటెస్ట్ కమిట్ ఏముందో దాని వరకు మనం పుష్ చేసి నంబర్ ఆఫ్ కమిట్స్ కొట్టితే -న్యూ ఆరిజిన్ అని ఇస్తాం మనం. అప్పుడు ఎట్ట చెప్పాలా, రిమోట్ లోకల్ దాన్ని ఈక్వల్ చేసుకోవడానికి ఇస్తాం అది. -u అనేదా ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి టైప్ చేసి చెప్పుద్ది వాట్ ఈస్ అప్ స్ట్రీమ్ అని. -న్యూ అంటే అప్ స్ట్రీమ్, వై ఇట్స్ నీడెడ్, ద అప్ స్ట్రీమ్ ఇస్ నీడెడ్ అని. ఇక్కడ ఒక కమిట్ ఉంటుంది, రిమోట్ లో ఒక కమిట్ ఉంటుంది. సపోజ్ రిమోట్ లో తక్కువ ఉంటుంది, ఇక్కడ 2 కమిట్లు ఎక్కువ ఉంటాయి. లేకపోతే రిమోట్ లో 2 కమిట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి. అయిపోయి న్యూ చేసుకుంటే ఈక్వల్ అవుతాయి అనుకుంటా. గిట్ సేవ్ దిస్ కనెక్షన్ ఇంటర్నల్లీ అంట విచ్ రిమోట్ సర్లే వదిలి. నువ్వు ట్రై చేయి, అది యూ ఇచ్చి రిలేషన్ ట్రై చేయి, push అక్కడ అవ్వకుంటే ఇచ్చినాడు నార్మల్ గా ఇచ్చి ట్రై చేయి. ఓకేనా లాస్ట్ లో. ఇట్స్ డిఫరెన్స్, ఇట్స్ ద ట్రాకింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ లోకల్ అండ్ రిమోట్. అదే కదా చెప్పేది నేను. అక్కడ ఇక్కడికి ఈక్వల్ చేసుకుంటది. ఓకే న్యూ ఇచ్చావు అనుకో, ఇప్పుడు నీ దాంట్లో 2 కమిట్లు ఎక్కువ ఉన్నాయి, రిమోట్ లో తక్కువ ఉంది అంటే 4 డెవలపర్ చేసేటప్పుడు నీదే ఎక్కువ కమిట్లు ఉన్నాయి. ఓకేనా, ఆ 2 కమిట్లు ఎత్తుకొని వెళ్ళి అక్కడ ఈక్వలైజ్ చేసుకుంటా. అంటే 2 ఒకటే, నువ్వు పుష్ చేసిన 2 కమిట్లు ఆడవుతాయి. దీనివల్ల యూసేజ్ అంటే ఒకసారి రాంగ్ కమిట్ ఇచ్చేసావు, దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకొని అవన్నీ చేస్తాం కదా. లోకల్లో ఒకసారి అంటే వీళ్ళకి చెప్తా, అప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకే సి ఇప్పుడు ఏం న్యూ అంటే జరిగింది అప్ స్ట్రీమ్ 2 సైడ్ ఈక్వల్ చేసుకోవడానికి, కంపారిజన్ ఈక్వల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏం చెప్తాం చూడండి. ఫీచర్ పేషెంట్ హ్యాస్ రీసెంట్ పుషెస్ 44 సెకండ్స్ ఎగో అని చెప్తుంది. రియల్ టైమ్ లో ఏం జరగద్దంటే, నువ్వు పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సిఐ పైప్ లైన్ అనేది జరగద్ది. సిఐ పైప్ లైన్ లో బిల్డ్ జరగద్ది, అంటే లైక్ కోడ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, ఏదైనా ఎర్రర్స్ ఉందా అనేది ఒక పైప్ లైన్ రన్ అవుతుంది. ఓకేనా, అది సక్సెస్ అయిన తర్వాత కంపేర్ పుల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఫీచర్ లో చేసి నువ్వు ఫీచర్ లోనే ఉంచావు కదా, ప్రొడక్షన్ కి పంపించాలంటే స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంది ప్రొడక్షన్ కి. ఇప్పుడు ఫీచర్ నుంచి ఫీచర్ అనే బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసావు, రిలీజ్ ఎస్ఐటి నుంచి క్రియేట్ చేసావు, అంతేనా? హలో, అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ బేస్ బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశానో ఆ బ్రాంచ్ కంపేర్, అంటే ఏ బ్రాంచ్ తో నువ్వు కంపేర్ చేసి, అదే నువ్వు ఏ బ్రాంచ్ తో కంపేర్ చేయాలనుకుంటున్నావు బేస్ బ్రాంచ్ ని, ఇక్కడ చూడు ఒక ఫైల్ ఇక్కడ చూపిస్తుంది చూడు, ఒక ఫైల్ చేంజ్ అయింది. అది ఏంది, వీఆర్ క్రియేటింగ్ ఆ పేషెంట్ టేబుల్ అనే డేటా యాడ్ అయింది test3 ఫైల్లో. ఓకేనా ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో వాళ్ళకి అప్రూవల్ వెళ్తుంది. ఒరే వీడు ఏదో చేస్తున్నాడు, వీడు చేసిన కోడ్ కరెక్టా కాదా, ఈ ఫీచర్ బ్రాంచ్ లో ఉండేది అని వాడికి మెసేజ్ వెళ్తుంది. ఓకేనా, నీలాగే ఒక 10-15 మంది పని చేస్తుంటారు. 10-15 మంది పుల్ రిక్వెస్ట్లు రైజ్ చేసినప్పుడు మేనేజర్లకి మెయిల్ అనేది మెసేజ్ అనేది వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, చూసుకొని ఓకే అనుకుంటే మెర్జ్ పుల్ రిక్వెస్ట్ చేస్తారు. వాడు చేసిన కోడ్ చేంజెస్ కన్ఫర్మ్ మెర్జ్. ఇప్పుడు ఏమైంది, మెర్జ్ అయిపోయింది. ఏం చేస్తాను, రిలీజ్ బ్రాంచ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఏం చెప్పింది, ఇక్కడ test3 వచ్చిందా. ఇప్పుడు చూడు, మళ్ళా రిలీజ్ బ్రాంచ్ లో చేంజెస్ ఉన్నాయి అని చెప్తుంది. నేను మళ్ళా కంపేర్ పుల్ రిక్వెస్ట్ కొట్టి మెయిన్ కి మెర్జ్ చేసేస్తా దీన్ని. ఎప్పుడు మెర్జ్ చేస్తావంటే మెయిన్ కి ఈ రిలీజ్ బ్రాంచ్ అనేది ప్రొడక్షన్ కి వెళ్ళిపోవాలి.
ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయాలి. జెన్కిన్స్ ద్వారా ఈ బ్రాంచ్ లో ఉన్న కోడ్ని తీసుకొని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత మెయిన్ కి మెర్జ్ చేసుకోవాలి. ఓకేనా? అవుతుందా లేదా? హలో, చెప్పులే నువ్వు ఆపాక మేము మళ్ళీ వస్తున్న వీడియో. నాకు నువ్వు ఏదో ఒక మాట చెప్పాలి కదా, అనో లేదా ఏదో ఒకటి గమ్ముకుంటే కాదు. సరే సరే. కంపేర్ పుల్ రిక్వెస్ట్ కొట్టిన తర్వాత మళ్ళా ఈ SIT 109 ఎక్కడి నుంచి క్రియేట్ చేశాను? మెయిన్ నుంచే కదా క్రియేట్ చేసిందే. అవును. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా, ఏం చెప్తుంది? ఒక్క ఫైలే ఉందని చెప్తుంది. నేను క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ మెర్జ్ చేసేస్తాను. మెర్జ్ రిక్వెస్ట్ కన్ఫర్మ్. ఇప్పుడు ఏం చేస్తుంది? మన మెయిన్ లోకి లేటెస్ట్ కోడ్ వచ్చేసి ఉంటది. ఇంకా ఇప్పుడు ఏంది? ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఏదన్నా వెళ్తుంది అనుకో 110, మళ్ళా మెయిన్ నుంచి 110 బ్రాంచ్ క్రియేట్ చేసి ఇస్తావు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ వీడియో అడగండి. చూస్తాంలే మీకు మరి. ఏం అర్థం కాలేదు, ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి. ఈ కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఇప్పుడు డైరెక్ట్ హలో, హలో చెప్పు చెప్పు. ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ దాంట్లో పోకుండా దీంట్లోనే పుల్ రిక్వెస్ట్లు చేసామా? VS కోడ్ లో పోకుండా. చెయ్యి, దీంట్లోనే పుల్ రిక్వెస్ట్లు చేయాల్సింది. ఓకే విఎస్ కోడ్ ఓకే. లో కోడ్ కమిట్, కోడ్ మెర్జ్లు మాత్రమే చేయగలం. పుల్ రిక్వెస్ట్ కూడా రైస్ చేయొచ్చు, బట్ అంత ఎక్స్టెంట్ కి అవసరం లేదు. పుల్ రిక్వెస్ట్ వచ్చి మీరు UI లోనే రైస్ చేయండి. ఓకే. ఓకేనా? నేను టాస్క్ ఇస్తా, రాసుకుంటావా? టాస్క్ ఇస్తాను, రాసుకో, చెప్తా. ఓకే. మెయిన్ లో టెస్ట్ చెప్పు. 1 అనే ఫైల్ క్రియేట్ చేయండి. తర్వాత మెయిన్ నుంచి ఒక రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేయండి. దాంట్లో కూడా test1 ఫైల్ ఉంటది. రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత రిలీజ్ నుంచి ఒక ఫీచర్ క్రియేట్ చేయండి. ఫీచర్ లో test2 రావాలా. test2 క్రియేట్ చేసి కమిట్ చేసిన తర్వాత ఫీచర్ బ్రాంచ్ నుంచి రిలీజ్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి చిన్నగా మెర్జ్ చేయండి. చిన్నగా ఎక్కడ ఫీచర్ వరకు లో రాశారు టెస్ట్ చెప్పు. 2 రావాలి. ఫీచర్ లో ఫీచర్ లో test2 టెస్ట్ 2 రావాలి. రావాలి తర్వాత. test2 వచ్చిన ఆ, తర్వాత ఫీచర్ నుంచి రిలీజ్ కి PR రైజ్ చేయండి, పుల్ రిక్వెస్ట్. ఫీచర్ టు పిఆర్. ఫీచర్ టు పిఆరా? ఫీచర్ టు రిలీజ్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. తర్వాత రిలీజ్ టు మెయిన్ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. ఇప్పుడు మెయిన్ లో మెయిన్ లో test1, test2 అనే ఫైల్స్ ఉండాలా. నాకు ఇది రేపు చేసి చూపించండి. అర్థమైందా? ఈ వాళ్ళకి ఇది సాలు, ఇది చేయండి. ఓకే. అన్న వేదాన్న, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఇన్పుట్స్ యూ కెన్. నితీష్, నీకు టైం ఉంటే చేసి నాకు సాయంత్రం చేసి చెప్పాలి నువ్వు. సరే చేద్దాం. నితీష్, ఆ ఇది వీడియో నీకు పెట్టండి ఫస్ట్. ఉపయోగపడదు అని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు డెవలపర్ గా వెళ్ళినా దీని మీద వర్క్ చేయాలి. నువ్వు కోడ్ కమిట్ చేసేదానికి, పుష్ చేసేదానికి, కోడ్ పుల్ చేసేదానికి డెవలపర్ డెవలపర్స్ కూడా చేయాల్సిందే ఈ వర్క్. డెవాప్స్ అయినా చేయాలి, ఇప్పుడు డెవలపర్ అయినా చేసుకోవాలి. అందరూ ఇది ఇప్పుడు ఏ ఒక్కరైనా ఇప్పుడు కంటెంట్ రైటర్ అయినా లేకపోతే డిజైన్ చేసేవాడు, టెస్టింగ్ చేసేవాడని ఎవడైనా గిటబ్ లో పనిచేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అంతే. బిజినెస్ అనలిస్ట్ అయినా, బిజినెస్ గ్యాదరింగ్ పర్సన్ కూడా దాంట్లో వాడు లాక్ చేసుకుంటాడు ఒక ఫైల్ ని, అది ఎవరు చూడలేరు. సో చాలా ఉంటాయి దీంట్లో. ఎవడైనా గిటబ్ వర్క్ చేసుకోవాల్సిందే. వాడి కమాండ్స్ ఉంటాయి. మాక్సిమం డెవలపర్స్ కి మనకి ఒకేలాగా ఉంటాయి. మనం ఏం చెప్తే డెవలపర్స్ వింటారు. అది ఈ కమాండ్స్ మనం వర్క్ చేస్తాము, వాళ్ళు కొన్ని దాంట్లో వర్క్ చేస్తారు. సేమే, హార్డ్లీ 10 కమాండ్స్, అంత మించి పోలేము. దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం ఆడుకోవాలంటే 100 కమాండ్లు కూడా ఉన్నాయి, నేర్చుకోవచ్చు. అంత యూసేజ్ ఉండదు. దీన్ని మనం చేసుకొని సిఐ ఎలా యూజ్ చేసుకోవాలి, సిడి ఎలా చేసుకోవాలి, అంతే. డేటా ఇంజనీర్ కి డెవాప్స్ కావాలా? ఎవరికైనా డెవాప్స్ అవసరం లేదు. డేటా ఎవరికైనా
నువ్వు గిట్ హబ్ కోడ్ అనేది అవసరం. రాసినా, నువ్వు ఏమైనా కంటెంట్ రైటింగ్ రాసినా, లేకపోతే టెస్ట్ కేసెస్ రాసినా, సినారియోస్ ఏమైనా టెస్ట్ కేసు ఇది పాస్ అయింది, ఫెయిల్ అయింది అని అప్డేట్ చేస్తావు. చెక్ లిస్ట్ రాసి పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు యుఏటిఓ డెవ్ లో ఏదో ఒక టెస్ట్ చేసావు, ఆ సక్సెస్ వచ్చింది, దాన్ని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తావు, దాన్ని స్నాప్ షాట్ తీసి గిట్ లో పెడతావు. గిట్లో రీడ్ మీ డాట్ ఎండి అని ఉంటది. దాంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం రాసి ఉంటావు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండి, ఏ టు జెడ్ అన్ని ఉంటాయి. ఏ లింక్ కి వెళ్ళాలి, ఎందుకు, అదంతా కంటెంట్ రైటింగ్. దాన్ని కూడా నువ్వు రాయాల్సిందే. దాంట్లో ఒకడు పని చేస్తాడు, కోడ్ లో ఒకడు పని చేస్తాడు, ఇష్యూ వస్తే డెవలప్స్ ఒకడు పని చేస్తాడు, టెస్ట్ కేసెస్ రాయాలంటే టెస్టింగ్ టీమ్ లో పని చేస్తాడు, పర్ఫార్మెన్స్ టీం పని చేస్తుంది, రిగ్రెషన్ టీం, ఎన్ నంబర్ ఆఫ్, ఒక్కొక్కడు ఒక్కొక్క బ్రాంచ్ లో పని చేయవచ్చు. లేకపోతే ఒక బ్రాంచ్ లో ముగ్గురు పని చేస్తాడు. ఒకడు ఆస్ట్రేలియా నుంచి కమిట్ కొట్టొచ్చు, ఇండియా నుంచి కమిట్ కొట్టొచ్చు, కోడ్ రాసి ఇంకోడు వేరే దగ్గర నుంచి కమిట్ కొట్టొచ్చు. మామూలు ఫోల్డర్ కి గిట్ ఫోల్డర్ కి డిఫరెన్స్ ఏంటంటే, రెండు ఫోల్డర్సే. ఎప్పుడైతే ఇనిట్ కొడతావో అది గిట్ ఫోల్డర్ గా మారిపోతుంది. ఒకసారి ఇనిట్ కొట్టంగానే డాట్ గిట్ అది హైడ్ లో ఉంటది. మీరు ఎనేబుల్ హిడెన్ చేసి ఫైల్స్ లో చెక్ ఉంటది. చేసుకుంటే హిడెన్ ఫైల్స్ లో ఉంటది. ఆ హిడెన్ ఫైల్స్ లో ఉంటది. మీరు ఎనేబుల్ చేసి చెక్ చేస్తే దాంట్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. దాంట్లో డేటా అనేది స్టోర్ చేస్తుంది. ప్రతి కమిట్ ని ఒక షా వాల్యూగా తీసుకుంటది. షా వాల్యూ అంటే 40 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూ ఉంటది. ఆ గిట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు రాసి కోడ్ ని సబ్మిట్ చేస్తున్నావు, ఇదయా నా కోడ్ అని దానికి ఇస్తున్నావు. ప్రీవియస్ ని ఏం చేస్తుంది, షా వాల్యూని క్రియేట్ చేసుకుంటది. ప్రీవియస్ ని తీసుకొని ఆ ఇమేజెస్ ని మ్యాచ్ చేసి చెక్ చేస్తుంది. అంటే సేమ్ కోడ్, ఏది కొత్త కోడ్ రాసిందో దాన్ని మ్యాచ్ చేసి చెక్ చేస్తుంది. అది లేటెస్ట్ గా పంపిస్తుంది. దీంట్లో షా వాల్యూ అనేది ముఖ్యం. షా వాల్యూ వచ్చి 16 డిజిట్స్ 40 డిజిట్స్ ఉంటాయి. ఈ రెండు కంపేర్ చేసుకుంటది. అది ఎలా చేస్తుంది అంటే, డాట్ గిట్ లో అది ప్రతిసారి నువ్వు రాసేటప్పుడు దాంట్లో స్టోర్ అవుతా ఉంటది. మళ్ళీ ఏ టీము, ఏ పర్సన్ కమిట్ చేయాలని కూడా మనం చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎవరంటే వాళ్ళు వచ్చి కమిట్ చేసి పుష్ చేయడానికి లేదు. పలానా టీం వాళ్ళే వాళ్ళకి ఒక మెసేజ్ పాస్ చేసి ఉంటాం, అలా మెసేజ్ పెట్టి హైఫన్ చేసి, అలా అంటే జస్ట్ లైక్ జీరా నంబర్ అనుకో, అలా ఇలా ఇస్తేనే ఇదే కమిట్ అవ్వాలా, వీళ్ళు ద్వారానే రావాలి అని కూడా పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి దీంట్లో ఫ్యూచర్స్ నేర్చుకోవాలంటే. ఓకే. ప్రొడక్ట్స్ లో తప్పు జరిగితే ఏం చేస్తావు చెప్పు. హలో, ప్రొడక్షన్ లో తప్పు జరిగితే ఏముందా? అందుకే కదా 2-3 బ్రాంచ్ల నుంచి కోడ్ తీసుకొని పంపిస్తుండేదే. ప్రతి బ్రాంచ్ ని టెస్ట్ చేస్తారు, సరేనా? చిన్న ఆయిడబుల్. హలో, ఓకే. ప్రతి బ్రాంచ్ మళ్ళీ ని అది టెస్ట్ చేసి ప్రొడక్షన్ లో పంపిస్తారు. తప్పులు జరిగితే ఆ బగ్స్ ఉన్నా ఏమున్నా కూడా మళ్ళీ అది బ్యాక్ వస్తుంది, మళ్ళీ వర్క్ ఆ, చేసి మళ్ళీ అంతే. పంపిస్తారు. ఎవరు మాక్సిమం 100% రావు, హై క్వాలిటీ అంత సులువుగా రావు మాక్సిమం, ఎందుకంటే ప్రోడక్ట్ అన్ని ఏది దగ్గర టెస్ట్ రాదు. చేసి 99 పంపిస్తారు. పాయింట్ అయినా 1-2 వస్తే మళ్ళీ ప్రొడక్షన్ ఇష్యూస్ అని వచ్చి హాట్ ఫిక్స్లు, లేకపోతే అది అక్కడికక్కడ మనము రెక్టిఫై చేయలేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రిక్వైర్మెంట్, కోడింగ్, మళ్ళీ డిప్లాయ్మెంట్ మళ్ళీ జరగద్ది. అంతే. సర్లే, ఈ 2 వీడియోలు పంపింది ఫస్ట్. అప్లోడ్ ఇంకోటి చేస్తాను. మురళి, ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి కదా, నేను అవి వాట్సాప్ దీంట్లో పంపిస్తాను, వాట్సాప్ లో పంపిస్తాను. అవన్నీ నీ దాంట్లో పెట్టేసి, నా దగ్గర ఈ 3-4 రోజుల నుంచి ఉన్నాయన్నీ. ఉమ్, ఉమ్, ఓకే. ఓకే. మురళి అది ఉంది కదా నీది యూట్యూబ్ ఛానల్. చెప్పేది నువ్వు గిట్ వరకు సపరేట్ ప్లే లిస్ట్ క్రియేట్ చేయి. నితీష్, నాకు అలా తెలియదు నితీష్, ఎట్ట క్రియేట్ చేయాలో నువ్వే చెప్పు. ఉండు స్టాప్ చేసేస్తా ఇది రికార్డింగ్ స్టాప్ చేస్తే ఇంకా ఎగ్జిట్ అయితే స్టార్ట్ అవుతుంది. సరేలే, గిట్ 1-2 అటు పెట్టుకుంటా వస్తా. చెప్పేది అట్లా కాదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ముందు AWS వీడియోలు చెప్పుకో ఉన్నాం కదా, అవన్నీ ఒక ప్లేలిస్ట్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు గిట్టి అన్ని ఒక దాంట్లోకి వచ్చేస్తాయి. నువ్వు ఏది కావాలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే వస్తుంటాయి కదా. ఇప్పుడు కోర్సెస్ ఉంటుంది నీకు, సరే భాయ్, సరే కోర్సెస్ సరే లో అవి భాయ్, వస్తాయి కదా సరే నీకు. సరే నితీష్ భాయ్, సరే నితీష్ భాయ్. హరిబాబు భాయ్, మిస్టర్ హరిబాబు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు దిస్ గైస్.
హరిబాబు మురళి వినిపిస్తుంది. అతనికి సిగ్గున్నట్టుందిలే. అన్న, ఈ హరిబాబు అనే వ్యక్తి నా హలో డిప్లొమా క్లాస్మేట్. అతను ఏదో నేర్చుకోవాలంటే జాయిన్ అవునా అవ్వమని చెప్పాను. అవునా దానికి ఏముంది నేర్పియబ్బా, ఉమ్? దానికి ఏముంది నేర్పించు. మన ముదివర్తనా, నేర్చుకున్నా. నెల్లూరు దగ్గర. ముదివర్తి ఆహా ఎక్కడ? ఓకే ముదివర్తి ముత్కూరు ముదివర్తి. దగ్గర ముద్దువర్తి ముదివర్తి మండలం కదా లేదన్న, విలేజ్ వెడలూరు మండలం. ఓహో ముదివర్తి ఇక్కడ విడవలూరు కొడవలూరు దగ్గర. ఆ, మీరేం చేస్తున్నారు ప్రజెంట్? నా అన్నటిలో వర్క్ చేస్తాడు. ఇది ఏంది గూగుల్ యాడ్స్ నాన్ ఐటీలో నాన్ చేస్తాడా ఐటీలో అట్లా వర్తీసాలు? ఆహా. ఎందుకు చిన్న వినిపించట్లేదా? ఆహా, లేదు లేదు అతను చిన్నగా స్టైల్ గా వినిపిస్తుంది. మాట్లాడతారు అంతా, అతనికి సిగ్గు కొంచెం. అవును. ఓహో, అదేం లేదులేమో చెప్పు. హెడ్సెట్ పెట్టుకుంటున్నాను. హరిబాబు, ఓకే ఇది ఓకే ఏంటంటే యాక్చువల్ గా డెవలపర్ అనేవాడు డెవలప్ చేసిన తర్వాత కోడ్ ఎక్కడ పెడతాడు అనే కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఓకే, కాన్సెప్ట్ అదే. ఎక్కడ నీకు రికార్డింగ్ వీడియో షేర్ చేస్తాను, చూడు. చూస్తాము. ఎన్ని ఎన్ని ఉంటాయి? 1 వీక్ అయిందా స్టార్ట్ చేసి? 1 వీక్ పైన అయింది. మొన్నేమో AWS క్లౌడ్ చెప్పా అన్న. ఆ క్లౌడ్ కూడా నితీష్ నీకు కూడా చెప్తున్నా, మొత్తం చెప్పలా, కొన్ని వరకే చెప్పే అవసరమైనవి. మిగతాయి చెప్పేటప్పుడు వస్తా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతా ఉంటాయి రిసోర్సులు. ఓకేనా? లాంబ్డా అవన్నీ చెప్తాం. ఏంది? లాంబ్డా లాంబ్డా చెప్తా. పైథాన్ కావాలి దానికి, చక్కద్దది. ఓకే. ఆ, ఓకే. మురళి, ఈ ఆ, బ్రదర్స్ కూడా ఆల్రెడీ వర్కింగ్ లేదంటే ఎలా? ఆ, డైరెక్ట్ కోర్స్ వేద అన్న మా టీమే. వేద అన్న రీప్లేస్మెంట్ నేను చేరా అన్న టీమ్ లో. అన్న వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళాడు. సుమన్ అన్న వచ్చి మా ఓకే. రిలేటివ్, నన్ను ఇన్ఫోసిస్ లో తరిమేసాడు పనిచేస్తా. మురళి ప్రాజెక్ట్ నుంచి. ఇంక చెప్పు. నువ్వు మన హ్యాపీగా ఊరోడని ఆ A to Z అని చెప్తే నన్ను ఏకంగా ఇంకా సైన్ పెట్టి తరిమేసాడు ప్రాజెక్ట్ నువ్వు నుంచి. నైస్ గా లాగేసుకున్నావు. నన్ను ఏం చేయమంటావు దానికి? నన్ను నన్ను ఇరికించిపోయావు. ఏం జాలి అబ్బా నీకే. ఉమ్, ఈ సుమన్ అన్న మా రిలేటివ్. ఓకేనా? నితీష్ మా రిలేటివ్. ఓకే ఓకే, నెల్లూరుకి వస్తా కలుస్తాలే. కలుద్దాం అన్న. నీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నువ్వు కాల్లో చేరిన దానికి కూడా విలువ, అది ఉండాలి కదా కొద్దో గొప్ప. నీకు కొంచెం అనిపించాలి కదా. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, టెరాఫామ్ అంటే నేర్పించు కొద్దో గొప్ప అన్నావు కదా. ఫస్ట్ ఏంటంటే main.tf అని ఒక ఫైల్ ఉంటుంది. వేదాన్న వేదాన్న చెప్పు చెప్పు. మిగతా వాళ్ళందరూ అన్మ్యూట్ చేయండి, నువ్వు మాట్లాడు వేదాన్న. ఇక్కడ చూడు, ఇదే టెరాఫామ్ ఫైల్స్ నేను రాసుకున్నా కొన్ని. ఓకేనా? ఇది కొన్ని నేను ఓకే రాసుకున్నవి. ఇది యాక్చువల్ గా నా ప్రాజెక్ట్ లో, పాత ప్రాజెక్ట్ లో నేను ఫెచ్ చేసుకున్నా. ఇవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నవి. యాక్మే అని చెప్పాను, ఓకే గుర్తుందా? ఆ యాక్మే ప్రొడక్ట్ ఇదంతా. యాక్మే. ఇది హెల్మ్ రిలేటెడ్. మన దాంట్లో ఉన్న చూడు, పనికి మాలిన ఓకే, హెల్మ్ అది కాదు. ఇది ఏ క్లాస్ హెల్మ్, అన్ని రాసుంటాయి దీంట్లో. అవునవును ఇట్టే ఉండాలా. ఇదంతా నేనే కూర్చొని కష్టంగా డెవలప్ చేసుకున్నా. ఓకే ఓకే, నేను చెప్తాను అది కూడా. ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి main.tf అని ఒక ఫైల్ ఉంటుంది. ఆ main.tf లో ఏం చేస్తామంటే, అసలు ఏడబ్ల్యూఎస్ అదే ఏ ప్రొవైడర్ AWS అజూరా ఇంకేదన్నా అని చెప్పి ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ప్రొవైడర్ మెయిన్ డాట్ డిపెండింగ్ అపాన్ ద డీటెయిల్స్ విచ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ హియర్, ఇట్ విల్ బి అది వచ్చేసి నీ క్లౌడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ రీజియన్ ఇస్తావు. రీజియన్ అంటే లైక్ ఏ రీజియన్ లో నువ్వు నీ రిసోర్సెస్ ని ప్రొవిజన్ చేయాలనుకో, జోన్ అండ్ రీజియన్. నువ్వు రీజియన్ ఇస్తావు. జోన్ పక్కన పెట్టి ఏ రీజియన్ అనేది నువ్వు ఇక్కడ ప్రొవైడ్ చేస్తావు. ఇక్కడ చూడు, నేను కమెంట్ చేస్తున్న టెరాఫామ్ కోడ్ అంతా. టెరాఫామ్ వర్షన్, ప్రొవైడర్ ఇక్కడ AWS, రిసోర్స్ ఎక్కడి నుంచి, రిసోర్స్ వెర్షన్, ఇవన్నీ అవసరం లేదు. మనం జస్ట్ ఇది సింగిల్ డిఫైన్ చేసినా చాలు. ఓకే లేటెస్ట్ వర్షన్ తీసుకుంటది టెరాఫామ్ ది. టెరాఫామ్ తో అదే AP South -1 అనే రీజియన్ నేను ఇచ్చుకున్నా ఇక్కడ. ఓకేనా? హలో, వినిపిస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు నేనేం సో మెయిన్ చేస్తాను, డాట్ టిఎఫ్ అంటే ఏ క్లౌడ్ తీసుకుంటావు, ఏ రీజియన్ లో క్రియేట్ చేసుకుంటావు, అది ఏ మెయిన్ రీజియన్, పాయింట్. టెరాఫామ్ వర్షన్ వస్తుంది దాంట్లో. వర్షన్ ఓకేనా?
వెర్షన్ వస్తుంది అంతే, చాలు అక్కడికి. నువ్వు కంబైన్ చేసావు కాబట్టి డిఫాల్ట్ లేటెస్ట్ వర్షన్ అది తీసుకుంటది. లేటెస్ట్ తీసుకుంటది అన్న. ఇది వచ్చేసి అవును. ఏంటంటే ఇక్కడ టెరాఫామ్ ప్రొవైడర్ కింద మనం బ్యాక్ అండ్ S3 ఇవి రాసున్నాం. ఓకేనా, ఇది ఓకే. నేను కమెంట్ చేసిన, ఇది ఇది చెప్తాను. స్టేట్ ఇది ఫైల్ స్టేట్ ఫైల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా చూడు, బకెట్ నేమ్ టెరాఫామ్ టెస్టింగ్ అనే బకెట్ నేమ్ నేను అక్కడ క్రియేట్ చేస్తుంటా, ఎక్కడ S3 బకెట్ లో. S3 బకెట్. ఓకే. రైట్. ఈ డెవ్ EKS క్లస్టర్ టెరాఫామ్ TF స్టేట్ అనే పేరుతో క్రియేట్ అవ్వాలి ఎక్కడ, ఈ టెరాఫామ్ టెస్టింగ్ లోపల. ఇది పాత్. దీనికి ఫుల్ యాక్సెస్ ఉంటుందా IAM లో? అవును. ఓకేనా, AP South -1 లో డైనమో DB అనేది ఒకటి క్రియేట్ చేస్తావు నువ్వు టేబుల్, ఎక్కడ ఇది RDS లో. డైనమోలో. ఓకే. డైనమోలో క్రియేట్ చేస్తావు. RDS లో డైనమోలో సపరేట్ సర్వీస్ ఉంది, గుర్తులేదు నాకు. అదొక టేబుల్ క్రియేట్ చేసి దాని నేమ్ ఇక్కడ ఇస్తావు. నువ్వు ఇంకా టెరాఫామ్ ప్లాన్ కొడితే ఆటోమేటిక్ గా ఈ S3 బకెట్ అనేది నీ యొక్క AWS కి ఇంటిగ్రేట్ అయిపోద్ది. ఓకే. ఓకే. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్ గా డైనమో ఎందుకు వచ్చింది? జనరల్ గా మన స్టేట్ ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకునేది ఒకటి ఇక్కడ, ఐ మీన్ దీంట్లో S3 లో పెట్టుకుంటాం, లేకపోతే Azure లో వచ్చి ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వెర్షన్ ఎనేబుల్డ్ ట్రూ పెట్టుకుంటాం. అది ఇక్కడ పెట్టుకుంటాము, లేదా డైరెక్ట్ గా బకెట్ కే ఇచ్చేస్తాం, నాకు గుర్తులేదు, అది చేసేటప్పుడు చెప్తాను. అది ఎనేబుల్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే కొత్త స్టేట్ ఫైల్ జనరేట్ అవుతుందో ఇట్ విల్ సేవ్ యాజ్ ఏ న్యూ ఫైల్ అండ్ ఇట్ విల్ సేవ్ యువర్ ఓల్డ్ ఫైల్, లైక్ అదే నీ ఓల్డ్ ఫైల్ ని అది సేవ్ చేస్తుంది. అంటే వెర్షన్ బేస్డ్, అంటే మనం గిట్ లో ఎట్లా గిట్ లో వర్షన్ లాగా, గిట్ లో కొత్త వర్షన్ రిలీజ్ చేసేదాకా, గిట్ లో కొత్త వర్షన్ రిలీజ్ చేసేదాకా ఇదంతా పర్సిస్ట్ చేస్తుంది, వెర్షన్ గా సేవ్ చేసుకుంటా వస్తుంది. ఏమైనా ట్యాగ్ అవుతాయా వర్షన్ కి? ట్యాగ్ ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి సేవ్ చేసుకుంటా వస్తుంది, అది కూడా చూద్దాం. ఓకేనా, ఇది మెయిన్ గా స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోతే మొత్తం ఎగిరిపోయినట్టేనా? ఇప్పుడు ఎగిరిపోయినట్టే కాదు, టెరాఫామ్ ఇంపోర్ట్ కూడా యూజ్ చేయలేవు నువ్వు ఇంకా స్టేట్ ఫైల్ ఎగిరిపోతే. నీకేదన్నా కొత్త రిసోర్సెస్ నువ్వు మాన్యువల్ గా క్రియేట్ చేస్తే టెరాఫామ్ ఇంపోర్ట్ యూజ్ చేస్తే వసద్ది. స్టేట్ ఫైల్ ఎగిరిందంటే ఇంక మొత్తం ఎగిరినట్టే, ఇంకా నువ్వు మాన్యువల్ గా కూర్చొని అన్ని రాసుకుంటా ఉండాలి. అందుకనే S3 లో సేఫ్టీగా మనం ఎత్తి పెట్టుకుంటున్నాం, సేఫ్టీగా పెట్టుకుంటాం అంతే. అంటే ఈ ఫైల్ స్టేట్ ఫైల్ ఎప్పుడు అంటే ఈ main.tf ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అవును, కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఇది వరకు ఓకే, ఇది పక్కన పెట్టు. ఇప్పుడు వేరియబుల్స్ కి వెళ్దాం. వేరియబుల్స్ అనేది నువ్వు అడిగావు కదా, డెవ్ కి SIT కి ప్రొడక్షన్ కి ఎట్లా నువ్వు మెయింటైన్ చేస్తావని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా నువ్వు మెయింటైన్ చేస్తావు మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ అని అడిగావు. వేరియబుల్స్ లో ఏం చేస్తావంటే వేరియబుల్స్.tfa కాకుండా TF vars అని ఉంటది. ఇంకో ఫైల్ ఉంది TF vars కూడా. TF vars నేను క్రియేట్ చేసినట్లేదు. ఇది స్టేట్ ఫైల్, ఇది స్టేట్ ఫైల్ బ్యాకప్ అంటే ప్రీవియస్ స్టేట్ ది. అంటే ఫస్ట్ నువ్వు టెరాఫామ్ లో నువ్వు EC2 ఇన్స్టాన్స్ S3 బకెట్ క్రియేట్ చేసి అప్లై చేస్తావు కదా, దాని స్టేట్ ఫైల్ ఇక్కడ ఉంటది terraform.state లో. నువ్వు ఎప్పుడైతే టెరాఫామ్ లో S3 బకెట్ ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై చేస్తావో EC2 యొక్క డీటెయిల్స్ మాత్రం టెరాఫామ్ లో ఉంటాయి. EC2 S3 బకెట్ యొక్క స్టేట్ ఫైల్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఇట్ విల్ మెయింటైన్ యువర్ టెరాఫామ్ బ్యాకప్ అండ్ యువర్ టెరాఫామ్ స్టేట్ ఫైల్. అంటే ప్రీవియస్ వర్షన్ ది మెయింటైన్ చేస్తుంది, కరెంట్ వర్షన్ ది మెయింటైన్ చేస్తుంది. అది ఆటో ఫైల్ గా క్రియేట్ చేస్తుందా, మనం చేసుకోవాలి? అది మనం చేయవాలి, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు వేరియబుల్స్ లోకి వచ్చా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, డేటాబేస్ సబ్నెట్స్. ఓకేనా, యాక్చువల్ గా డేటాబేస్ సబ్నెట్స్ _dev అని ఇచ్చుకుంటా. డెవ్ లో క్రియేట్ చేసేదానికి డేటాబేస్ సబ్నెట్స్ అంటే డెవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు క్లస్టర్ నేమ్. ఓకేనా, ఇక్కడ క్లస్టర్ నేమ్ డిఫాల్ట్ అని అడిగింది. డిఫాల్ట్ గా ఏమి ఇచ్చారు, ఈ కేస్ డెమో అని ఇచ్చారు. నేను డెవ్ అని పెట్టుకుంటా, అది డిఫాల్ట్ గా ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ నేమ్ ఇచ్చున్నారు అంటే యూ కెన్ పాస్ యువర్ కస్టమ్ నేమ్ ఫ్రమ్ TF vars నుంచి నీ ఫైల్ నేమ్ నువ్వు పాస్ చేసుకోవచ్చు.
చెప్తా అది కూడా చూడు, నేను క్రియేట్ చేస్తాను. టిఎఫ్ వార్స్ ఓకేనా? హలో, చెప్పు. ఇప్పుడు చూడు, నేను ఈ 2 రిసోర్సెస్ తీసుకుంటున్నా, కంట్రోల్ సి. డిఫాల్ట్ ఒక సబ్నెట్స్ ఇచ్చేసాడు వీడు, అంటే బై డిఫాల్ట్ అంతే, నువ్వు కస్టమ్ గా పాస్ చేసుకోవచ్చు బయట నుంచి. అవును, మన బౌండరీ మనం క్రియేట్ చేసుకోకుండా అది ఇచ్చిన రైట్, సబ్నెట్స్. కరెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే చాట్ జీపీటీకి హౌ టు క్రియేట్ టిఎఫ్ వార్స్ ఎలా క్రియేట్ చేయాలని జస్ట్ ఇచ్చాను. అవసరం లేదు, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇన్ఫ్రా యాజ్ ఏ కోడ్ కంపాస్, ఈ కేసులోకి వెళ్దాం. .tf వార్స్ చూపించలేదా? ఒక్క నిమిషం. యాక్సెస్ టిఎఫ్ వార్స్ కామన్ లో ఉండాలా? రైట్, ఇక్కడ టిఎఫ్ వార్స్ ఉందా చూడు. ఇక్కడ ఏం చెప్పింది, ఏడబ్ల్యూఎస్ రీజన్ ఇచ్చున్నాడు ఇక్కడ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే డేటాబేస్ సబ్నెట్ డెవ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన కస్టమ్ ఇచ్చేసుకుంటాం. ఓకేనా? హలో, డేటాబేస్ కి సింపుల్ గా ఎట్టిచ్చేసుకుంటావు కదా అన్న. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, అక్కడ కస్టమ్ గా ఇవన్నీ యాడ్ చేస్తున్నావు డెవ్ అని.